పుడుతుందా పుట్టదా? రాజశేఖర రెడ్డి తెచ్చిపోతే ఎట్లా ఏమైంది, ఎన్టీ రామారావు తెచ్చిపోతే ఏమైంది కదా. కాబట్టి మనందరం ఆశిస్తూ అట్లే సిద్ధేశ్వరంకు కలగనటువంటి రాజ్యాధికారం మనందరికీ అందాలంటే చాలా తక్కువ సమయం ఉంది. కొట్లాడే సమయం చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళ కింద వీళ్ళకి ఇవన్నీ వసతులు లేవు, కానీ మనకు అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు యువతని మనం కన్విన్స్ చేసి కాదు, ఇప్పటిదాకా రాజకీయాలని కన్ఫ్యూజ్ చేసి జెండా మోపించాం. ఆ జెండా అర్థం తెలిసేటప్పుడు మన భుజాలు కాయగడితే గడ్డము నెత్తితెల్లగైపోతుంది. ఈ టైంకి అప్పుడు డబ్బులు లేవుంటో నీకు పదవి కావాలంటే డబ్బులు లేదు కానీ వ్యక్తించి 20 ఏళ్ళు అదే తరహాలో బహుజనులందరూ మోసపోయింది. ఆస్తులు కూడా పెట్టుకోలేదు, పదవులు తగ్గించుకోకుండా ఎక్కడున్నా గాలిలో ఉన్నారు. నిజమైన తెలంగాణ ఉద్యమకాలు ఏంటంటే పంక్చర్ అయిన సైకిల్, ఆరోగ్యం బాగాలేకనో, వాళ్ళ పిల్లల దగ్గర చాలా సంరక్షణలో తింటే కుక్కడు పెడితే తింటే తిని లేకపోతే లేదన్నట్టు చాలా మానసిక క్షోభకు గురైతే నిజమైన తెలంగాణ ఉద్యమకాలు ఉన్నారు. చాలామంది ప్రజల దయను, ప్రజల ఆశీర్వాదము కొంతమంది కుటుంబాలకు మాత్రమే గుర్తింపు వచ్చింది తెలంగాణ ఉద్యమకాలకు, అందరికీ రాలేదు. వాస్తవమే. నేను కూడా అంటున్నాను, ప్రజల దయ వల్లనే నిజంగా ఈరోజు బెల్లి కృష్ణ కుటుంబానికి, బెల్లంత కుటుంబానికి కూడా గుర్తింపు వచ్చినాను. మా అక్కలాగా చాలా మంది చచ్చిపోయారు అడవులలో, చెట్లలో, గుంటలలో. అసలు శవం కూడా అడవులనే కాదు, తలబెట్టి టైర్లో కిరోసిన్ పోసి తలబెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి ఈ రోజు కూడా ఇంకా కనుమరుగైన చీకటిని అంధకారంలో ఉన్నాయి. అంతో కొంత మనం రోడ్డు మీద నిలబడ్డాం. మనలాంటి వాళ్ళపై చైతన్యమై రాజ్యాధికారం వైపు అంటే రాజకీయ అధికారం వైపు అడుగులేసి తప్పితే వాళ్ళ దగ్గరికి మనం చేరుకోలేము, వాళ్ళని మనం తీసుకుపోలేము. కాబట్టి మనమైనా మన పిల్లలకైనా సరే కుమారన్న చెప్పినట్టు, మిగతా పెద్దలందరూ చెప్పినట్టు ఆస్తి రాజకీయ అధికారం, రాజ్యాధికారం. మరొకసారి గుర్తు చేసేదంటే ఉద్యమకారులు కొంతమందికి గుర్తింపు వచ్చింది, చాలా మందికి అంధకారంలో ఉన్నారు. మారదు వీరన్న కుటుంబానికి రాష్ట్రమంతా గుర్తుపడుతుంది, బెల్లియోత కుటుంబానికి కూడా రాష్ట్రమంతా గుర్తుపడుతుంది. సరే మాకు ఏ పదవులు అవసరం లేదు, మా ఒక్కరికి వస్తే మా జాతి మొత్తం బాగుపడతారు కాదు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారం అందరూ లబ్ధి చేసుకుంటున్నందుకు కాదు. చాలా మంది అంటారు బెల్లియోత కుటుంబానికి ఏదో ఎమ్మెల్సీ కార్పొరేషన్ చేయాలి, ఏం చేస్తుంది ఎదురుపెట్టుకున్నాం. ఆ జాతి చీకటి ఉంటే నా ఒక్కరికో లేకపోతే మా నాయనకో లేకపోతే లబ్ధక కుటుంబానికో మా కుటుంబానికో ఇస్తే కాదు కదా. అందరూ ఒకటే అయినప్పుడు కూడా ఒకరికి పదవిస్తే ఏం కాదు. గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ డబ్బు లేకుండా గెలిచినట్టు కావాలి. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి పీఠం వరకు అగ్రకులాలు చాలా ప్లాన్గా ప్రణాళికబద్ధంగా వస్తున్నారు. వాళ్ళు మనకు ఆ ప్రణాళిక లేదు, ఉందనేది నేను అనుకుంటలేదు. ఇప్పటి నుండి అయినా సరే మనందరికీ ప్రణాళిక ఉండాలి. సరే మన తరంలో రాజ్యాధికారం మన చేతికపోయినా మన తర్వాత తరం వాళ్ళకైనా సరే అదేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఒక వేదిక ఏర్పాటు చేసిన కాబట్టి కూర్చోగలిగాం. ఈరోజు 20 ఏళ్ళ కింద కుల సంఘాలు పుట్టినాయి కాబట్టి ఈరోజు పార్టీలు అవే కుల సంఘాలు ఇప్పుడు పుడుతున్నాయి. ఆ రోజు వేదిక ఉంది కాబట్టి ఈరోజు ఈ పార్టీలుగా మనం మారుతాం. ప్రతి ఒక్కరికి చాలామంది నేను చెప్తున్నా, అన్నా మీరు చాలా కష్టపడే కుటుంబము, చాలా ఇబ్బంది పడే కుటుంబం అంటే ఒకటే చెప్తున్నా, అందరికి వచ్చిన కష్టాలు మాకు వచ్చినాయి, ఆ కష్టాలే మాకు అనుభవాలు అనుకున్నాం. ఇంత గొప్పగా బతుకున్న సంతోషం. కానీ చాలామంది అమరవీరులని నిర్దాక్షిణంగా చంపేసిన రోజులు ఉన్నాయి. అసలు ఎవరు కూడా చనిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కుటుంబాలకు ఇంకా మనం అండగా నిలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కలిసిన ఒకటే మాట చెప్తా, ఒకటి రాజకీయం, 2 వ్యాపారం. ఈ రెండును ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. వ్యాపారం మన చేతులు లేకుండా రాజ్యాధికారం రాదు. ఫుల్ టైం పొలిటీషియన్కి ఎవరు రాదు, ఎవరు బట్టలు కుట్టియాలి. మా మందకృష్ణకైతే కులపోలు కొంతమంది పోగేసుకొని 10 జిల్లాలు కుట్టించారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మందకృష్ణకు వాళ్ళే పెట్రోల్ పోసి డీజిల్ పోసి పిలిపించుకుంటారు. మరి సిద్ధేశ్వరంలో లేకపోతే మా రాజన్న లేకపోతే మా గంగరాజు కుమారన్న ఎవరు విలువాలి కదా. కాబట్టి మన పిల్లలు ఇద్దరు కొడుకులో ఒక కొడుకు బిడ్డలు అనుకోండి, ఒకరిని వ్యాపారం వైపు రాజకీయ వైపు తీసుకుపోవాలి. అట్లయితే రాజ్యాంగం వస్తుంది. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే ఇది చాలా హార్డ్ ఉండొచ్చు. నేను మాట్లాడే కృష్ణ కొడుకు వ్యాపారం చేయమని అనుకోవద్దు. వ్యాపారం లేకపోతే రాజ్యం రాదు, రాజ్యం అసలు రాదు. ఎందుకంటే 20 ఏళ్ల ప్రణాళికలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కూడా వ్యాపారం అండదంతో ముఖ్యమంత్రి అయిన ఉడినే కావాలి. ఇలా గ్రామంలో సర్పంచ్ కావాలన్నా సరే ఎవరో ఒకరు మద్దతు లేకుండా కాదు. అందరూ ఓట్లేస్తున్నా సరే మరి సాయంత్రం పోతుంటాడు నామినేషన్ పరిస్థితుల అవతల డబ్బులు డోళ్ళు అంటే అంగమా చేస్తున్నారు. మరి మన కంట డబ్బులన్నా తోడు డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నాడు కదా. ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా అవునున్న కాలంలో చదువుకుంటుంది. చాలామంది కుటుంబం అంటే కులాలలో చదువు మీద చాలా శ్రద్ధ వచ్చింది. చదువుతో పాటు ఉద్యోగాల వైపు కూడా పోతున్నారు. ప్రైవేటు, గవర్నమెంట్ ఎవరికైనా జాబులు చేస్తున్నారు. గుమస్తరెక్కనో
లేకపోతే అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు, కానీ వ్యాపారం పేరు ఎవరు రావట్లేదు. కూర 2 గంటలకు పడేయాలంటే ₹1,00,000 వచ్చేసి అసలు కాదు. ఇలా పుట్టినరోజులకైనా అంటే వర్ధంతి చేయడం కూడా అగ్రకులాలు చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన ముసలాయన కూడా తెలియదు మనకు, కానీ ఆయన వేదికగా మళ్ళీ వాడు ఎంపీపీ స్థాయిలో జెడ్పీ స్థాయిలో ప్రొటెక్ట్ అయ్యి మళ్ళీ మనం ప్రమోట్ అయిపోతుంది. మన వాళ్ళకి అది నేర్పించగలగాలి. ఈ రాజ్యాధికార పార్టీ ఏ కులమైన, యాదవ కులమనే కాదు, ఏ కులమైనా సరే రాజ్యాధికార పార్టీగా ఆ పేరుపై నిర్మాణం ప్రతి పార్టీ కూడా ఒక వర్క్షాప్లో మనం ముందుకెళ్ళాలి. కరడుగట్టిన అంటే అంకులు ఎప్పుడు మాట్లాడుతుంటాడు, ఒక ఆర్ఎస్ఎస్కు ఆల్టర్నేట్గా మళ్ళాంటి ఒక వేదిక తయారు చేయాలి అని మాట్లాడుతుంటాడు. అట్లనే లెఫ్ట్ రైట్ కాకుండా, దయచేసి నా విన్నపం అభిప్రాయం మాత్రమే, ఇటు లెఫ్ట్ అటు రైట్ కాకుండా మనం న్యూట్రల్లో ఉంటేనే నేషనల్ కొట్టగలుగుతాం. న్యూట్రల్లో ఉంటే మనం రాజకీయం చేయగలగాలి, అప్పుడే కన్విన్స్ చేయగలుగుతాం. లెఫ్ట్ అనగానే సిచ్యువేషన్ అంటారా, వెలిగేశాను అన్న ఏ వద్రపోయి వాళ్ళంతా సత్సంలో చెప్తూ ఉంటుంది, సభ్యంలో చెప్తూ ఉంటుంది అన్న. ఇంకో మొత్తం రైట్ అనుకుంటే ఇక్కడ మొత్తం ఆర్ఎస్ఎస్ పోయి వాళ్ళని పోతే మనకి ఏం కాదు అనేది వాళ్ళే చూసుకుంటారు, మన దగ్గర రానియరంటారు. ఇటు లెఫ్ట్ పంచాయతీ లేకుండా రైట్ పంచాయతీ లేకుండా న్యూట్రల్లో ఉండి మన నేషనల్ వైపు మనం పోగలిగితే రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరూ కూడా